హలో ఆల్, వెల్కమ్ టు రంగుల అల్లికలు. మనం ఇప్పుడు చిట్టి ఫ్లవర్స్ని అల్లడం ఎలా అనేది చూద్దాం. సింపుల్ క్రోషే ఫ్లవర్స్. మనం దీనికోసము నేను 5 ply yarn తీసుకుంటున్నా. ఎనీ కలర్, మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. 2.75 mm హుక్ యూస్ చేస్తున్నా. దానికి నీడిల్ ఇంకా పెయిర్ ఆఫ్ సీజర్స్ కావాలి. స్లిప్ నాట్ వేసుకొని మనము చైన్స్ అల్లాలి. 1 2 3 4 5 చైన్స్ అల్లి ఫస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. స్లిప్ స్టిచ్ చేసుకొని మనకి ఒక రింగ్ ఫామ్ అయింది. సో చైన్స్ అల్లుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ 1 2 చైన్స్ అల్లి అదే రింగ్లో మనము డబుల్ క్రోషే వెళ్ళాలి. ఫస్ట్ డబుల్ క్రోషే అల్లినాం. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఒక ఫస్ట్ పెటల్కి 1 డబుల్ క్రోషే అయిపోయింది కదా, ఇంకొక డబుల్ క్రోషే. తర్వాత 2 చైన్స్ అల్లి సేమ్ రింగ్లోకి స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ పెటల్ అనేది వచ్చింది. నెక్స్ట్ పెటల్ కోసం మళ్ళీ రిపీట్ చేయాలి. సో 2 చైన్స్ అల్లి 2 డబుల్ క్రోషేస్ని అల్లాలి. నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ అల్లి ఆ పెటల్ని ఫినిష్ చేయాలి. సో రింగ్లోకి స్లిప్ స్టిచ్ చేసుకుంటే పెటల్ అనేది నీట్గా కనిపిస్తుంది. 2 పెటల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సేమ్ ఇట్లనే థర్డ్ పెటల్, ఫోర్త్ పెటల్ అండ్ ఫిఫ్త్ పెటల్ కూడా అంతే చేసుకోవాలి. మళ్ళీ 2 డబుల్ క్రోషేస్, 2 చైన్స్, స్లిప్ స్టిచ్. కొంచెం రింగ్ మనకి స్పేస్ రావడం కోసం పెటల్స్ని దగ్గరికి జరుపుకుంటే రింగ్కి స్పేస్ అనేది వస్తుంది. స్లిప్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే పెటల్ కోసం రిపీట్ చేయాలి. ఇప్పుడు స్లిప్ స్టిచ్ చేసిన తర్వాత 4 పెటల్స్ అయ్యాయి కదా, మనం ఫిఫ్త్ పెటల్ కోసం మళ్ళీ ఆ పెటల్స్ అన్నిటిని ఇట్లా దగ్గరకు అనుకుంటే రింగ్లో స్పేస్ వస్తుంది. ఫైనల్ పెటల్ మళ్ళీ 2 డబుల్ క్రోషేస్, 2 చైన్, రింగ్లోకి స్లిప్ స్టిచ్. స్లిప్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ చైన్లో నుంచే యాన్ని బయటకి కట్ చేసి యాన్ బయటకు తీయాలి. అప్పుడు అది యాన్ని ముడేసినట్టు అయిపోద్ది. సో మనకి ఫ్లవర్ అనేది ఊడిపోదు, సెక్యూర్గా ఉంటుంది. క్రోషే స్మాల్ ఫ్లవర్ ఫినిష్ అయింది. ఎక్స్ట్రా యాన్ని మనము నీడిల్ హెల్ప్తోని లోపలికి ఆ యాన్ బయటకు కనపడకుండా ఇంకోసారి ఊడిపోకుండా మనం సెక్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చేస్తే యాన్ అనేది బయటకు రాదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా యాన్ని కట్ చేసుకోవాలి.